రోజు అంజలిని మేము గొప్పగా చూసింది లేదు. ఇంటిడి చాకిరీ చేసి చక్కగా చదువుకునేది. ఏ రోజు మేమిది కావాలని అడిగింది లేదు. ఏం అడగకుండానే అన్నీ తనే చూసుకునేది. నిజం చెప్పాలి అంటే తన్నొక పని మనిషిలా పెంచామే తప్ప కూతురులా పెంచలేదు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారమ్మా. నిజంగా మీరు స్వార్థపరులే అయితే ఆ లచ్చమ్మకి ఎంతో కొంత ఇచ్చేసి పంపించేసేవాళ్ళు. ఇంట్లో ఉంచుకొని ఎందుకు సొంత మనిషిలా చూసుకుంటారు? మీరు గొప్పవాళ్ళు కాకపోతే గీతతో పాటు అంజలిని కూడా ఎందుకు చదివిస్తారు? గీత తిన్నదే అంజలికి పెట్టారంట, గీత కట్టిన బట్టలే అంజలికి ఇచ్చారంట, తనతో పాటే సమానంగా చూసుకున్నారంట. అది అంజలి గొప్పతనమే కానీ మా గొప్పతనం కాదమ్మా. మేం చేసిన మంచి చెప్పిందే కానీ మేం చేసిన ద్రోహం గురించి చెప్పలేదు. చూసావా? గీత మీద ఉండే మమకారంతో అంజలిని నానా మాటలు అన్నాం. తన్నొక తిరుగుపోతని నిందలు వేశాం. చివరికి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టాం. అదే మేము నిజంగా అంజలిని కన్నబిడ్డలా చూసుకునుంటుంటే ఆ పని చేసేవాళ్ళమా? లేదు. పరాయి బిడ్డ కాబట్టే మేమలా ప్రవర్తించాం. మేమెలా మంచివాళ్ళం అవుతాం చెప్పు? అవును తల్లి, మేము చాలా స్వార్థపరులం. అంజలికి దక్కాల్సిన మంచి జీవితాన్ని మేము చేతులారా నాశనం చేశాం. అది మీకు తెలియకుండా జరిగింది. గీత ఆడిన నాటకం వల్ల మీరు పొరపాటు పడ్డారు. అందులో మీ తప్పే ఉంది. నిజం తెలిసాక మీరు గీతని కాదని అంజలి దగ్గరికి వచ్చేశారు కదా. ఇందులో మీ తప్పేమీ లేదమ్మా. తెలియక పొరపాటు పడటం తప్పు కాదు. పొరపాటు అని తెలిసాక దాన్ని సరిదిద్దుకోకపోవటం తప్పు. మీ పొరపాటు మీరు చక్కదిద్దుకున్నారు. అంజలిని చేరదీశారు కదా. అంతా చూసినట్టే చెప్తున్నావేంటమ్మా? అంటే నాకు తెలిసిందమ్మా. మూర్తి గారు అంతా చెప్పారు. జరిగిన దానిలో మీ తప్పేం లేదు. అది ఎవరి వల్ల జరిగిందో, ఎందుకు జరిగిందో తెలుసుకోలేనంత అమాయకురాలు కాదు మీ అంజలి. తను ఎక్కడున్నా సరే మిమ్మల్ని అపార్థం చేసుకోదు, అర్థం చేసుకుంటుంది. ఎలా అర్థం చేసుకుంటుందమ్మా? అదే మా కన్నబిడ్డ అయితే మేము అలాగే ప్రవర్తించేవాళ్ళమా? పరాయి బిడ్డ కాబట్టే కదా వెనక ముందు చూడకుండా నిందలు వేశాం. మా తప్పేం లేదు అని మమ్మల్ని మేము సమర్థించుకోవటం ఖచ్చితంగా తప్పే అవుతుందమ్మా. నాకు తెలిసింది ఒకటే నాన్న, ఈ ప్రపంచంలో తప్పులు చేయని మనిషి ఉండరు. చాలాసార్లు పొరపాట్ల వల్లే తప్పులు జరుగుతాయి. ఆ తప్పులకి రియలైజ్ అయితే వాళ్ళు గొప్ప మనసున్న వాళ్ళు. ఆ అంజలి విషయంలో మీరు ప్రతి క్షణం రియలైజ్ అవుతూనే ఉన్నారు. ఇది మీ మంచితనం. సో మై డెసిషన్ ఈజ్ రైట్. అందుకే మిమ్మల్ని నాకు తల్లిదండ్రులుగా తెచ్చుకున్నాను. కూర్చోండి అమ్మ, భోంచెదురు గాని. నాన్న కూర్చోండి. మేడం, ఈ ఆర్డర్ పంపించాలి. మీరు సరే అంటే పేమెంట్ రాకుండా చీపురు పుల్లైనా కదలటానికి వీల్లేదు. మనదంతా క్యాష్ అండ్ క్యారీ. మనకి ఎప్పటి నుంచో ఉన్న కస్టమర్ మేడం. సో వాట్? అంతకుముందు మనం క్రెడిట్ ఇచ్చేవాళ్ళం మేడం. ఇప్పుడు అలా కుదరదు. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న వాళ్లతో మనకి పని లేదు. మనదంతా వేరే లెవెల్.
ఇక నుంచి మనమంతా హై లెవెల్ బిజినెస్ చేయబోతున్నాం. వెళ్ళి పేమెంట్ వస్తేనే లోడ్ వస్తుంది, లేదంటే లేదు అని చెప్పేయి. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం, గీత గారంటే మీరే కదా? అవును, మీరెవరు? నేను రోహిత్ కేసు చూసుకుంటున్న లాయర్ని. నా పేరు జోగారావు. సరే, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ రోహిత్కి నాకు ఏ సంబంధం లేదు. అతనెవరో నేనెవరో. కానీ అతను మీ బార్ అండ్ రెస్టారెంట్ చూసుకునేవాడు కదా? ఆ బార్ పేరు మాత్రమే నాది. దాని ఓనర్ ఆ రోహిత్. నాకే సంబంధం లేదు. కానీ ఇలాంటి డ్రగ్స్ కేసులో ఓ చిన్న ప్రాబ్లం ఉంది మేడం. అది నిప్పు లాంటిది. కాలు ఎటు వీస్తే అటు మంటలు అంటుకుంటాయి. ఎవడి కొంపైనా సరే తగలబడిపోవాల్సిందే. ఇప్పుడు గాలి మీ మీదకు వీచింది. వాట్ డు యు మీన్? రోహిత్ ఇంట్రాగేషన్లో మీ పేరు చెప్పాడు. ఛార్జ్ షీట్లో కూడా మీ పేరు ఎక్కించబోతున్నారు. ఇదెక్కడ అన్యాయం? అసలు నాకు ఆ డ్రగ్స్ కేసుకి ఏ సంబంధం లేదు. అదంతా అబద్ధం, ట్రాష్. కావచ్చు, కానీ పోలీసులకి అదంతా అనవసరం. టీవీల్లో పేపర్లో చూడటం లేదా? డ్రగ్స్ కేసులో దొరికిన వారికి ఎవరి పేరు నచ్చితే వారి పేరు చెప్తారు. అది సినిమా స్టార్స్ కావచ్చు, క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు. ఎవరైనా సరే రావలసిందే, విచారణలో పాల్గొనవలసిందే. మీ బ్యాడ్ లక్ ఏమిటంటే ఆ రోహిత్కి మీకు ఉన్న బాండింగ్ గురించి అందరికీ తెలుసు. సో మీకు బలంగా ఉచ్చు బిగుసుకుంటుంది. వాడొట్టి ఫ్రాడ్ సార్. వాడసలు అలాంటి వాడని తెలిస్తే నా ఇంటి గడప కూడా తొక్కనిచ్చేదాన్ని కాదు. కానీ తొక్కేశారు కదా మేడం. మీ మీద ఫైల్ రెడీ అవుతుంది అక్కడ. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. నన్ను ఈ కేసు నుంచి బయటపడేలా చేయండి చాలు. చెబుతాను. ముందు మీ మీద కేసు ఫైల్ కాకుండా చెయ్యాలి. హ్మ్. లేదంటే వెనక ముందు ఆలోచించకుండా మిమ్మల్ని మూసేసే ఛాన్స్ చాలా ఉంది. సో ఎఫ్ఐఆర్లో మీ పేరు రావద్దు అంటే చాలా కష్టపడాలి. అంటే దానికి ఖర్చు కూడా అంతే మొత్తంలో ఉంటుంది. ఎంత ఖర్చు అవుతుంది? ఓ 10 crores అనుకోండి. 10 కోట్ల? అంత గట్టిగా అనుకుంటే అమ్మ అనిపిస్తుంది. కాబట్టి జస్ట్ 10 అనుకోండి. ఎక్కువ ఆలోచించకుండా డబ్బు రెడీ చేసుకోండి. నేను మళ్ళీ కలుస్తాను. వామ్మో, ఇప్పుడు ఇంకో 10 కోట్లంటే ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు తాకట్టు పెట్టడానికి కూడా ఏముంది నా దగ్గర? తప్పదు, ఆ ల్యాండ్ పేపర్స్ మీద సంతకం చేయించాల్సిందే. అమ్మా, నాన్న, ఏంటమ్మా? నేను ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా. మీరు టిఫిన్ చేయటం మర్చిపోవద్దు. అలాగే 11 గంటలకి జ్యూస్ తాగాలి. మధ్యాహ్నం 1 గంటకల్లా భోంచేయాలి. మీరు టైం ప్రకారం తినకపోతే తులసమ్మ నాకు ఫోన్ చేస్తుంది. నేను ఏ మీటింగ్లో ఉన్నా సరే వెంటనే వచ్చేస్తాను. వద్దమ్మా, అలాంటి పనులు చేయొద్దు. మరైతే నేను చెప్పినట్టు మీరు చేయాలి. దిస్ ఇస్ నాట్ ఆర్డర్, ఓన్లీ రిక్వెస్ట్. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ డాడీ. ఏంటమ్మా నువ్వు? బయటకు చూడటానికి చాలా సీరియస్గా కనిపిస్తావు. ఇక్కడ మాత్రం చిన్నపిల్లలాగా మాట్లాడతావు. అమ్మా నాన్నల దగ్గర ఎవరైనా చిన్నపిల్లలే కదమ్మా. చాలా రోజుల తర్వాత మనసుకి ప్రశాంతంగా అనిపిస్తోందమ్మా. గీతతో ఉన్న ప్రతిరోజు మాకు టెన్షనే తప్ప సంతోషంగా ఉన్నదే లేదు. కానీ ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉంటే మనసుకు ఎంతో ఆనందంగా ఉందమ్మా.
ఇదే ఇంట్లో ఎంతో మానసిక వేదన అనుభవించాం. మళ్ళీ ఇంట్లో చాలా రిలీఫ్గా ఉంది. మీరెప్పుడు ఇలాగే ఉండాలమ్మా. ఆ గీత మా జీవితాల్లోకి తొంగి చూడనంత వరకు మాకు ఆనందమే తల్లి. రండి. హాయ్ మమ్మీ. హాయ్ డాడీ. మమ్మీ డాడీనా? ఏంటి గీత గారు ఆ పిలుపు? వాళ్ళిప్పుడు మీ మమ్మీ డాడీలు కారు, మా మమ్మీ డాడీ. మేడం సార్ అని పిలవడం మంచిది. సారీ మేడం. సారీ. ఏంటి ఇలా వచ్చారు? ఏం కావాలి? అది ఈ పేపర్స్ మీద సంతకాలు కావాలి. ఏం సంతకాలు? ఏంటా పేపర్స్? ఇది నాకు సంబంధించిన ల్యాండ్ పేపర్స్. వీటి మీద వాళ్ళ సంతకాలు కావాలి. ఎందుకు? ఎందుకో నేను చెప్తానమ్మా. అక్కడ కంపెనీకి సంబంధించిన వర్కర్స్ ఇళ్లు కట్టుకుని చాలా కాలం నుంచి ఉంటున్నారు. వాళ్ళందరి కడుపులు కొట్టాలి. ఆ ల్యాండ్ మా తాతగారు వర్కర్స్ కోసం కొన్నారు. అది ఇప్పుడు మింగేయాలి. మీరెలాగో మేడం గారికి దత్తత పోయారు కదా, ఆ ఆస్తితో మీకేం సంబంధం? సంతకం చేయండి. మీకు ఆ ఆస్తికి ఏ సంబంధం లేదు కదా, అలాంటప్పుడు నా ఆస్తి నాకు రాసివ్వండి. ఏమన్నావు? మాకు ఆస్తికి సంబంధం లేదా? ఎలా ఉంటుంది? మీరిప్పుడు మేడం గారికి అమ్మా నాన్నలు కదా, నా ఆస్తికి మీకు ఏం సంబంధం లేదు. ఏ మేడం, అంతే కదా? నేనేమైనా మీ ఆస్తి అడుగుతున్నానా? లేదుగా. నా ఆస్తి నాకు రాసిమ్మంటున్నాను. ఇదైపోతే ఇక మీకు నాకు ఏ సంబంధం ఉండదు. మేడం, నేను చెప్పింది కరెక్టే కదా? ఏమంటారు? తనేం చెప్తుంది సమాధానం? నేను చెప్తాను విను. నువ్వన్నట్టు మేమిప్పుడు నీకు తల్లిదండ్రులం కాదు. ఇదిగో తనకి తల్లిదండ్రులం. కాబట్టి ఆ ఆస్తి మీద సంతకం చేసే హక్కు మాకు లేదు. అదెలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? నువ్వే అన్నావు కదా ఆ ఆస్తికి మాకు సంబంధం లేదు అని. మరి అలాంటప్పుడు మేమెలా సంతకాలు చేస్తాం? మేము అధికారికంగా ఈ ఇంటికి అమ్మా నాన్నలుగా వచ్చేసాం. నీకు మాకు ఉన్న సంబంధాలు తెగిపోయాయి. కాబట్టి సంతకాలు చేసే అధికారం మాకు లేదు. కానీ ఆ ఆస్తి మీద మీకు ఇంకా హక్కులున్నాయి. అయితే అది మా కూతురైన ఈ మేడంకే చెందుతాయి. నీకు దక్కవు. ఇది అన్యాయం. ఇదేనమ్మా న్యాయం. కావాలంటే నీకు తెలిసిన ఏ లాయర్నైనా కనుక్కో. నువ్వు రాసిచ్చిన అగ్రిమెంట్లో చాలా క్లియర్గా రాసుంది. చదువుకోలేదా? మాకు సంబంధించిన ఎందులోనూ నీకు హక్కులు అధికారాలు లేవు. అసలు నువ్వు మా బిడ్డవే కాదు. అంటే మీరు కాదంటే సరిపోతుందా? నేను మీ కూతుర్ని. అలా అని రుజువేంటి? నువ్వు మా కూతురువే అనటానికి ఒక్క సాక్ష్యం చూపించు. బుద్ధుల్లో కానీ, అలవాట్లలో కానీ, మంచితనంలో కానీ, మానవత్వంలో కానీ ఎందులో అయినా ఒక్కటంటే ఒక్కటైనా మా పోలికలున్నాయా నీకు? మేం సొంతకాలు పెట్టం. ఏం చేసుకుంటావో చేసుకో. అమ్మాయి గారు, అసలు మనకు సంబంధం లేని వాళ్ళతో మనకి ఎంతసేపు డిస్కషన్ ఎందుకండి? సెక్యూరిటీని పిలుద్దాం. ఉండండి.
సెక్యూరిటీ సెక్యూరిటీ సెక్యూరిటీ. అవసరం లేదు, నేనే వెళ్తాను. పోనీ ఆ సంతకం చేయాల్సింది కదమ్మా. ఎందుకమ్మా? పేదవాళ్ళ కడుపులు కొట్టడానికా? అది మా తాతగారు సంపాదించిన ఆస్తి. ఆయన ఒక మంచి ఉద్దేశంతో కొన్నారు. కానీ ఇది తన స్వార్థానికి వాడుకుంటోంది. అలాంటప్పుడు మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి చెప్పు? తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి ఆ భగవంతుడు ఉంటాడని అందరూ అనుకుంటారమ్మా. కానీ ఇలాంటి వాళ్ళని శిక్షించడానికి భగవంతుడు వచ్చేదాకా ఆగకూడదు. ఆగితే మామూలు మనుషులు చాలామంది నాశనం అవుతారు. ఆ పరిస్థితి రాకూడదంటే మా అమ్మాయి గారు చేసింది కరెక్టే. నేను ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా. సరే, వస్తాను నాన్న. సుమిత్ర, నీకు ఈ సంగతి తెలిసిందా? విషయం చెప్పకుండా ఇది తెలిసిందా అంటే ఏం చెప్పాలి? అబ్బా అదే సుమిత్ర, ఆ గీత మెల్లగా దుబాయ్ మేడం దగ్గర బిజినెస్ పార్ట్నర్ గా చేరిపోయిందిట. మంచిదే కదా. ఏం మంచి సుమిత్ర, మనకు మేడంని కనీసం పరిచయం చేయమంటే పరిచయం చేయలేదు, కానీ తను మాత్రం అమ్మా నాన్నల్ని నమ్ముకుని మరీ బిజినెస్ లో జాయిన్ అయింది. మనుషుల్ని నమ్ముకోవడం అనేది ఎప్పుడో పాతకాలంలో విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఏదో బానిసలు నమ్ముకున్నట్టు ఆ గీత, బానిసలు కొనుక్కున్నట్టు ఆ దుబాయ్ మేడం. పాపం ఇద్దరూ ఆ సింధు గారిని సీను గారిని వస్తువులు మార్చుకున్నట్టు మార్చుకున్నారు. వాళ్ళకిష్టం అయింది మార్చుకుంటారు, కొనుక్కుంటారు. మనకెందుకు దుర్గా? మనకేం నష్టం లేదు కదా, ఎందుకు దాని గురించి డిస్కషను? ఏం చేయమంటో చెప్పు సుమిత్ర. నీకంటే ఆ గీత ఏం చేసినా తప్పుగా అనిపించదు, కానీ నా కళ్ళ ముందు ఏదైనా తప్పు జరిగితే చూస్తూ ఊరుకోలేనుగా. ఇందులో తప్పే ఉంది దుర్గా. నువ్వు నేను ఆ విషయం గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం గాని ఆ గీత వాళ్ళ అమ్మా నాన్న ఏమైనా మాట్లాడారా? మమ్మల్ని ఎలా దత్తతిస్తావని అడగాలి కదా, మరెందుకు అడగలేదు? అంటే దత్తత వెళ్ళడం అనేది వాళ్ళకు కూడా ఇష్టమనే కదా అర్థం. కందకు లేని దురద కత్తిపీటకెందుకు అని వాళ్లకు లేని బాధ నీకు నాకు అవసరమా? అది నిజమేలే, కానీ 25 కోట్లకి వాళ్ళ నా దుబాయ్ మేడం ఎలా కొన్నదా అనే నా అనుమానం. దుర్గా, అవును సుమిత్ర, ఇప్పుడు నిన్ను నన్ను అంత డబ్బులు పెట్టి కొనమంటే ఎవరైనా కొంటారా? కొనలేరు, కొనరు కూడా. ఇంత డబ్బు హోదా పలుకుబడి ఉన్న మనమే కొననప్పుడు ఏమీ లేని ఆ సింధుజ సీనుల్ని అంత డబ్బు పెట్టి ఎలా దత్త తీసుకుంది? దీని వెనకాల ఏదో ఉందని నా అనుమానం. దానివల్ల ఎవరికి నష్టం దుర్గా? నీకు నాకైతే కాదు కదా. నష్టం వస్తే ఆ గీతకే రావాలి. లాభం వచ్చినా ఇబ్బంది వచ్చినా తనే పడుతుంది. రూపాయి లాభం వస్తుందంటే చాలు బిజినెస్ చెయ్యాలి. అలాంటిది 25 కోట్లు కలిసొస్తుంటే ఆ నిర్ణయం తీసుకోవచ్చు, తప్పే ఉంది. నువ్వు ఆ గీత మీద ఈగ కూడా వాలేవుగా. ఏంటత్తయ్య ఇలా వచ్చావు? ఊరికే చూసిపోదామని వచ్చాను అల్లుడు. వచ్చిందాన్ని ఊరికే ఉండలేను కదా, నా మనసు కనిపించింది చెప్పాను. ఏమనిపించింది, ఏం చెప్పావు? అదే అల్లుడు, గీత దుబాయ్ మేడం దగ్గర పార్ట్నర్షిప్ గా జాయిన్ అయిందట కదా. అమ్మా నాన్నల్ని నమ్ముకుని పార్ట్నర్షిప్ తీసుకుందట. మరి నీ దగ్గర ఏమైనా తీసుకుపోయిందేమోనని అనుమానం వచ్చింది. అదే సుమిత్రని అడుగుతున్నాను.
మా దగ్గర ఆవిడ తీసుకోవడానికి ఏం మిగిలిందని. నేను లేనప్పుడు బిజినెస్ మొత్తాన్ని కుప్ప చేసింది కదా. అంతకంటే ఇంకేం చేయాలి? ఎందుకురా అమ్మాయిని అలా అంటావు? పాపం నీకోసం ఎంత కష్టపడిందో తెలుసా? నువ్వు తాగేసి ఏం పట్టించుకోకుండా పడుంటే ఆ గీతే కదరా ఆఫీస్ని చూసుకుంది. అవునవునులే, నేను బిజినెస్ మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారి నా కంపెనీలో జీతాలు ఇవ్వలేక వర్కర్స్ తిరగబడే పరిస్థితి వచ్చింది. దాని కారణం ఎవరో నీకు తెలుసు కదా. దాని కారణం ఆ మేనేజర్. పాప గీత ఏం చేస్తుంది? అక్క, గీత మీద నీకున్నంత మంచి అభిప్రాయం నాకైతే లేదు. అనవసరంగా నీ అభిప్రాయం నా మీద రుద్దొద్దు ప్లీజ్. ఇప్పుడు నా బాధ అంతా దుబాయ్ మేడం గురించి. ఆవిడ మీద ఎందుకురా అంత జాలి? ఆ గీతని పార్ట్నర్గా చేసుకుంది కదా, హ? దాని పర్యవసనాలు ఎలా ఉంటాయోని నా అనుమానం. తెలియక ఆ గీతను చేర్చుకుంది. ఏ నష్టాలు కొని తెచ్చుకుంటుందో ఏంటో. బాగా చెప్పేవాళ్ళుడు. ఆ గీత నువ్వన్నంత పని చేసే రకమే. ఇక ఆ మేడంని దేవుడే కాపాడాలి. మీరు దుబాయ్ వెళ్ళలేదా? లేదు, ఎప్పుడు వెళ్తానో కూడా తెలీదు. అప్పటిదాకా నేనెక్కడ కూర్చోవాలి? ఇదే నీ సీటు.